న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా వివాదాస్పదమే అవుతుంది. ట్రంప్ మాట్లాడే ప్రతి మాట వివాదాస్పదమే అవుతుంది. ఇప్పుడు విద్యార్థులకు ఇబ్బంది కలిగించే మరో నిర్ణయాన్ని తీసుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది షాకింగ్ న్యూస్. వీసా నిబంధనలను కఠినతరం చేయబోతున్నాడు ట్రంప్. వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశాడు ట్రంప్. అన్ని దేశాల విద్యార్థులకు ఇంటర్వ్యూలు బంద్ చేశాడు. యుఎస్ ఎంబసీలకు ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేశాడు ట్రంప్ సర్కార్. అమెరికాలోని విదేశీ విద్యార్థులకు కూడా ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. విద్యా సంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తామని అమెరికా హెచ్చరించింది. డ్రాప్ అవుట్ అయినా, క్లాసులకు గైర్హాజరైనా వీసాలు రద్దు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయంతో ఆందోళనలో ఉన్నారు విద్యార్థులందరూ కూడా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం వివాదాస్పదమే అవుతోంది. ట్రంప్ తీసుకునే నిర్ణయం అమెరికా పౌరులకు కూడా ఇబ్బందులు కలిగించే విధంగానే ఉంటున్నాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటున్నాయి. ఇటు అమెరికా వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటున్నాయి. తాజాగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం విదేశీ విద్యార్థుల వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడం. ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఇది ఒక మరొక షాక్ అని చెప్పాలి. ఎందుకంటే యుఎస్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిలిపేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంబసీలను అమెరికా ఆదేశించింది. అమెరికాలోని యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు కనపడుతోంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలను అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో అయితే ఆదేశించారు. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను కూడా ట్రంప్ ప్రభుత్వం చాలా కఠినంగా పరిశీలిస్తున్న ఈ సమయంలో ఈ ఆదేశాలు అయితే వెలువడుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ప్రధానంగా ఎందుకు మరి యుఎస్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలిపేస్తున్నారు అనేది ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు చేస్తూ వస్తుంది. మనకు తెలిసిందే, ముఖ్యంగా కొన్ని ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అక్కడ మనం చూసాం. ఇదే విషయంపై ఇప్పుడు యూనివర్సిటీలతో కూడా ట్రంప్ గొడవ నడుస్తోంది. ఇక ఇప్పుడైతే స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ నిలిపేయడం అనేది ఇది వైట్ హౌస్ అండ్ అలాగే యూనివర్సిటీల మధ్య కొనసాగుతున్న ఒక యుద్ధంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ ఇట్లాంటి ఉన్నత పాఠశాలపై కూడా ఈ దృష్టి కేంద్రీకృతమైనప్పుడు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్సిందని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ తీసుకున్నటువంటి ఇలాంటి కఠిన నిర్ణయాలు ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి కొంత ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతుంది. అయితే తక్షణమే అవసరమైన సోషల్ మీడియా స్క్రీనింగ్ కావచ్చు, పరిశీలన, ఇవన్నీ కూడా తదుపరి గైడెన్స్ ఇవన్నీ జారీ చేసే వరకు కూడా, గైడ్ లైన్ జారీ చేసే వరకు కూడా కాన్సులర్ విభాగాలు అడిషనల్ స్టూడెంట్స్ లేదా ఎక్స్చేంజ్ విజిటర్ FMJ వీసాలు ఉంటాయి కదా, వీళ్ళన్నిటి కూడా అపాయింట్మెంట్ ను ఇవ్వకూడదంటూ మార్క్ రూబియో అయితే వాళ్ళ ఎంబసీలకు, రాయబార కార్యాలయాలకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారంపై రానున్న రోజుల్లో మరి ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటాయని మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు. అయితే ఇప్పటికే షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు అయితే యథావిధిగా కొనసాగుతాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇటు స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ రూబియో కూడా ఉత్తర్వులపై నేరుగా వ్యాఖ్యానించే అవకాశం చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే అది ట్రంప్ తీసుకున్న నిర్ణయం. అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తీసుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ల నేపథ్యంలో ఆయన చాలా కఠినంగా వివరిస్తున్నారు. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని పరిగణలోకి తీసుకోవట్లేదు. అమెరికన్ కాంగ్రెస్ ను కానీ మిగతా అమెరికాలో ఉన్నటువంటి వ్యవస్థలను కానీ పరిగణలోకి తీసుకోవట్లేదు. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేక్ అగైన్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగార్థుల కోసం, వచ్చే వాళ్ళ కోసం కఠిన నిబంధనలు, ఇమిగ్రేషన్ అవన్నీ మనం ఉన్నదాకా గందరగోళం నడిచింది. ఇప్పుడు కేవలం చదువుకోవడానికి వచ్చే విద్యార్థులపై కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టే పరిస్థితుల నేపథ్యంలో మరి ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. వాళ్ళ కంట్రీలోకి ఎవరు రావడానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకు రావాలంటే అంటే ఎప్పటి వరకు నిలిపివేసే అవకాశం ఉంది, మళ్ళీ దాన్ని ఎప్పుడు రెజ్యూమ్ చేసే అవకాశం ఉంది? మరోవైపు సోషల్ మీడియా అకౌంట్లు వాటిని కూడా పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో ఎటువంటి యాక్టివిటీ అమెరికా వెళ్ళి చదవాలనుకునే విద్యార్థులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది?
ఇప్పుడు అంటే మనం కొన్ని గొడవలు చూసాం. పాలస్తీనాకు అనుకూలంగా కొన్ని యూనివర్సిటీలో గొడవలు చేశారు. అలాగే మన భారత సంతతి విద్యార్థులు కూడా అరెస్ట్ అయిన నేపథ్యం ఉంది. ఇలా అంటే కొన్ని వామపక్ష తీవ్రవాద భావజాలాన్ని పెంపొందించే కొన్ని పోస్టులు ఇవన్నీ కూడా సోషల్ మీడియా అకౌంట్ లో స్ప్రెడ్ చేయడం, అక్కడ వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నారంటూ అమెరికా ఆరోపిస్తోంది. అయితే వీటన్నిటి కూడా సోషల్ మీడియా స్క్రీనింగ్ చాలా కఠినంగా చేయాలి. సోషల్ మీడియాలో ఎలాంటి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై కూడా చాలా ఖచ్చితంగా అంటే మనం కొలంబియా యూనివర్సిటీలో చూసాం, తర్వాత ఇంకా 2-3 యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరిగాయి. సో ఇదంతా కూడా అమెరికా జాతీయ భద్రతకు భంగం వాటిల్తోంది. ఆందోళనకు వీళ్ళంతా ముప్పుగా పరిణమిస్తున్నారు. వీళ్ళ ద్వారానే ఇప్పుడు కొన్ని ఆందోళన కనుక మళ్ళీ ఊపందుకుంటే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, అక్కడ భద్రతాపరమైన కారణాలు ఉంటాయి. సో దానికోసమని వీటి సోషల్ మీడియా స్క్రీనింగ్ చాలా కఠినంగా పరిశీలిస్తున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ గైడ్ లైన్స్ వచ్చే వరకైతే ప్రస్తుతం కాన్సులర్ విభాగాలు ఏవైతే కాన్సులేట్స్ ఉంటాయో ఎంబసీలు వాళ్ళందరికీ కూడా చాలా ఖచ్చితంగా ఇప్పటికైతే షెడ్యూల్ చేసిన వాటికి ఇంటర్వ్యూలు జరుగుతాయి. కానీ ఇంకా అడిషనల్ గా లేదా ఎక్స్చేంజ్ విజిటర్ ఈ FMJ వీసాలు ఏవైతే ఉన్నాయో వాటి అపాయింట్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ గా క్యాన్సిల్ చేసుకున్నారు. సో రానున్న రోజుల్లో ఎప్పుడు మళ్ళీ కొత్త గైడ్ లైన్స్ వస్తాయని మాత్రం ఇప్పటికి చెప్పలేని పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం అయితే అమెరికాలో చదువుకున్నటువంటి విదేశీ విద్యార్థులకైతే పెద్ద షాక్ అని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం అయితే ప్రస్తుతంగా ముఖ్యంగా FMJ వీసాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అయితే ఇది వర్తించబోతుంది. అయితే ఈ నేపథ్యంలో మరి చాలా ఆందోళనకరమైన పరిస్థితులు వెలువడుతున్నాయి. ఎందుకంటే అసలు వాళ్ళ కంట్రీలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, వారు ఎవరు అని తెలుసుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉందంటూ వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారో తెలిస్తే ఇక్కడ ఉన్నప్పుడు మేము ఏం చేస్తారో అర్థం చేసుకోవచ్చు అంటూ బ్రూస్ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అక్కడ విదేశాంగ ఎంబసీ కార్యదర్శి. సో ఆ రకంగా అయితే ఇక్కడికి వస్తుంది విద్యార్థులా కాదా ఈ రకమైన అంచనాలు చేయడానికి మేము ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేస్తున్నాం, ఇలాంటి సాధనాలన్నీ ఉపయోగిస్తున్నామంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ఎంబసీలకైతే చాలా క్లియర్ గా మార్గదర్శకాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో చూడాలి మరి అంటే ఈ ఉత్తర్వులు అయితే తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్తున్నారు. సో అదే అవసరమైన సామాజిక మాధ్యమాల ఖాతాల పరిశీలన సలహాలు అయితే జరుగుతున్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా దౌత్య విభాగాలు అదనంగా ఎలాంటి వీసా అపాయింట్మెంట్లు అనుమతించవంటూ చాలా క్లియర్ గా ఈ కొత్త ఉత్తర్వుల్లో చెప్తున్నారు. సో మరి త్వరలో ఇప్పుడు భారత విద్యార్థులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళు ఆల్రెడీ ఆందోళన కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నిజంగా ఇది విద్యార్థులకు అమెరికాలో ఒక కొత్త భవిష్యత్తును ఊహించుకున్నటువంటి విద్యార్థులకైతే నిజంగా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పాలి. ఎందుకంటే అంటే విద్యార్థులపై కూడా ట్రంప్ పగబట్టాడా అనే అంశం ఇక్కడ మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విద్యార్థులకు US లో చదవాలని ఒక డ్రీమ్ గా చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరి విద్యార్థులను ఈ రకంగా నిలుపుదల చేయడము, అమెరికాలోకి రావాలనుకుంటున్నటువంటి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడం అనేది ఒక రకంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితులే మనకు తలెత్తున్నాయి. వాస్తవానికి ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థులకు వారిపై ఆధారపడిన US విశ్వవిద్యాలయాలకు ఆయన చాలా కఠినమైన నిబంధనలు అయితే పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 19 మిలియన్ల అమెరికా ఉన్నత విద్యా జనాభాలో అంతర్జాతీయ విద్యార్థులు దాదాపు 6% ఉన్నారు. సో 2024 విద్యా సంవత్సరంలో అయితే ఇది 1.1 మిలియన్ పైగా విదేశీ విద్యార్థులు అమెరికాకు వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇందులో ఇండియన్స్ ఎక్కువ, మీరు అంటున్నట్టుగా భారతదేశం అత్యధికంగా విద్యార్థులను పంపుతోంది, తర్వాత స్థానంలో చైనా ఉంది. సో అట్లా అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా మ్యాథమెటిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ చదువుకుంటారు. సో 25% గణితము, కంప్యూటర్ సైన్స్ లో ఉన్నారు. మిగతా ప్రతి 5గురిలో ఒకరైతే ఇంజనీరింగ్ పట్టుకుంటారు. చాలా మంది ఇక్కడ బీటెక్ అయిపోగానే MSc చేయడానికి వెళ్తుంటారు, అదొక డ్రీమ్ అనమాట. సో ఆ రకంగా వెళ్లే వాళ్ళందరి ఆశలపై ఇప్పుడు నీళ్లు చల్లినట్టే కనిపిస్తుంది. స్టేట్ డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం 21,000 మంది పైగా అంతర్జాతీయ విద్యార్థులతో ఇటు న్యూయార్క్ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ అత్యధిక విదేశీ విద్యార్థులు అయితే కలిగి ఉన్నాయి. వాస్తవానికి విదేశీ విద్యార్థులు చెల్లించే పూర్తి ట్యూషన్ ఫీజుతోనే అక్కడ వర్సిటీలు US పౌరులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించగలుగుతున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే వాళ్ళకు విదేశీ విద్యార్థులు వెళ్తే వాళ్ళకు ఒక రకంగా ఆర్థికంగా మంచిదే, కానీ ఇవాళ ఆ దేశ భద్రత దృష్ట్యా ట్రంప్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్తున్నారు. సో వీసాల కోసం విదేశీ విద్యార్థులను తనిఖీ చేయడం ఇప్పటికే చాలా కఠినమైన ప్రక్రియ ఉంది. సో దరఖాస్తుదారులు వాళ్ళ బలమైన విద్యార్హతలు, వాళ్ళ ఆర్థిక వనరులు, సొంత దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు, గ్రాడ్యుయేషన్ తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్తారా లేదా ఇక్కడే తిష్ట వేస్తారా, ఇవన్నీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇప్పటికే చాలా మందిని డిపోర్ట్ చేశారు. ఇప్పుడు విద్యార్థులపై కూడా ట్రంప్ పగబట్టినట్టుగానే అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా అమెరికాలో చదువుకోవాలనుకున్న అంతర్జాతీయ విద్యార్థులకైతే ఇది షాక్ అని చెప్పాలి. US స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలో అయితే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఎంబసీలకు అమెరికా చాలా కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలికంగా ఇంటర్వ్యూలో అయితే నిలిపేసింది. అయితే ఇప్పటికే షెడ్యూల్ చేసిన వాటిని మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు.
రైట్ రామ్దాస్, ట్రంప్ మరోసారి తలతిక్క నిర్ణయాలతో అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాడు. మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది షాకింగ్ నిర్ణయం. వీసా నిబంధనలు కఠినతరం చేయబోతున్నాడు ట్రంప్. వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశాడు. ఇప్పటికే స్కెడ్యూల్ అయిన వాళ్లకు ఓకే, కానీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు మాత్రం ఇంటర్వ్యూలు నిలిపివేసింది అమెరికా ప్రభుత్వం. అన్ని దేశాల విద్యార్థులు కూడా ఇంటర్వ్యూలు బంద్ చేస్తున్నట్టుగా అమెరికా ప్రకటించింది. యుఎస్ ఎంబసీలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ట్రంప్ సర్కార్. అమెరికాలో విదేశీ విద్యార్థులకు కూడా షాక్ ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం. విద్యా సంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొట్టినా వీసాలు రద్దు చేస్తామంటూ ప్రకటించింది. డ్రాప్ అవుట్ అయినా, క్లాసులకు గైర్హాజరైనా వీసాలు రద్దు చేస్తామంటూ అమెరికా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఫోకస్ పెట్టింది ట్రంప్ సర్కార్. ఈ నిర్ణయంతో విద్యార్థులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.